Hello aspirants, welcome to AKSIS Academy Daily Current Affairs. So ee roju topic loki velle mundu nenu ichina question, which one of the following is in Indian polity is an essential feature that indicates that it is federal in character. అంటే సమాఖ్య వ్యవస్థ గురించి చెప్పేటటువంటి ఒక లక్షణం ఏది? ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ సేఫ్గార్డెడ్. అంటే సాధారణంగా మనకి సమాఖ్య వ్యవస్థలో ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ కాదు. ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అంటే ఏంటి? న్యాయ వ్యవస్థ అనేటటువంటిది స్వతంత్రతతో పనిచేస్తుంది. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇంకా ఈరోజు టాపిక్ వచ్చేసి ఆరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్ట్. వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే జూన్ 5వ తారీఖు సందర్భంగా ఈ ఆరావళి గ్రీన్ ప్రాజెక్ట్ అనేటటువంటి దాన్ని ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు చెప్పడం జరిగింది. ఏంటి ఆరావళి గ్రీన్ ప్రాజెక్ట్ అంటే, గుజరాత్లో ఉన్నటువంటి పోర్బందర్ దగ్గర నుంచి హర్యానాలో ఉన్నటువంటి పానీపట్ వరకు ఒక గ్రీన్ వాల్, అంటే చెట్లతో నిర్మాణం జరిగేటటువంటి ఒక గోడ వంటిది. అంటే అన్ని చెట్లు నిర్మిస్తారు. అంటే ఆఫ్ కోర్స్ దాని వైశాల్యం కూడా, వ్యాసార్థం కూడా, విడ్త్ కూడా చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. ముఖ్యంగా పెద్ద పెద్ద చెట్లు, ఏవి ఈ రావి చెట్లు, అలాగే ఇంకా ఉంటాయి కదా మర్రి చెట్లు, ఇట్లాంటివి వేస్తారనమాట. సో అలా ఈ గ్రీన్ వాల్ ఆఫ్ ఇండియాని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు. ఎందుకు? మీకు ఇటుపక్క ఈ ఆరావళి మౌంటైన్స్కి ఈస్టర్న్ సైడ్లోనే మీకు ఢిల్లీ ఇలాంటి ప్రాంతాలు ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా కలుషితం అయిపోతున్నాయి. ముఖ్యంగా వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్, పశ్చిమం నుంచి వచ్చేటటువంటి గాలుల కారణంగా ఈ దుమ్ము, ధూళికణాలు, ఈవెన్ ఇక్కడ ఉన్నటువంటి డెజర్ట్, ఎరిడ్ ఏరియాస్ పెరిగిపోయి, సెమీ ఎరిడ్ ఏరియాస్ పెరిగిపోయి, డెజర్టిఫికేషన్ పెరిగిపోయి చాలా ఇబ్బందికరమైనటువంటి ఒక వాతావరణాన్ని మనం సృష్టించాం. సో దీన్ని తగ్గించాలంటే ఖచ్చితంగా ఎక్కువ ఆక్సిజన్ కావాలి. అది చెట్ల ద్వారా మనం ఇక్కడ తీసుకురావచ్చు. సో ఇది ముఖ్యంగా అంశం. అయితే మనం ఈరోజు సెషన్లో ఈ గ్రీన్ ఆరావళి ప్రాజెక్ట్తో పాటుగా వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే గురించి కూడా తెలుసుకుంటాం. ఎందుకంటే జూన్ 5వ తారీఖున వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డేగా ప్రకటిస్తారు. యాక్చువల్లీ కొన్ని ఇంపార్టెంట్ క్లాసెస్ రావడం వల్ల నిన్న మొన్న వేరే క్లాసెస్ అప్లోడ్ చేశాం. యాక్చువల్లీ దిస్ క్లాస్ వాజ్ సపోజ్ టు బి అప్లోడెడ్ ఇన్ ఆన్ June 5th, బట్ ఎనీవే 2 డేసే కాబట్టి మధ్యలో ఒక్కరోజు. సో ఈ వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే రోజు దీన్ని ప్రకటించారు కాబట్టి ముందుగా వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే గురించి కూడా తెలుసుకుందాం. దీంతోపాటు ఈ ఆరావళి ప్రాజెక్ట్ గురించి తెలుసుకుందాం, గ్రీన్ వాల్ ఆఫ్ ఆరావళి ప్రాజెక్ట్. దాంతోపాటుగా మన దేశంలో ప్లాస్టిక్ పొల్యూషన్ ఎక్కువగా రావడానికి గల కారణాలు, దీన్ని రెగ్యులేట్ చేయడానికి ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటుంది. ఓవరాల్గా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో చాలా టాపిక్స్ మనకి ఇందులో కవర్ అయ్యే అవకాశం ఉంది. ముందుగా చూస్తే ఏంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ అని చూస్తే, వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే 2025 ఏదైతే ఉందో ఇది June 5 ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ సంవత్సరం హోస్టింగ్ ఎవరు చేస్తున్నారంటే కొరియా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, అంటే సౌత్ కొరియా వాళ్ళు చేస్తున్నారు. సో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా దీని సందర్భంగా ఏక్ పేడ్ మాకే నామ్ అనే ఇనిషియేటివ్తో ఒక బనియన్ ట్రీ విత్తనాన్ని నాటారు. సో దాన్ని చెట్టుగా మలుచునున్నారు. అట్లానే ఈ ఈవెంట్ ఆరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్ట్లో భాగంగా కూడా చేశారు. ఈ ఆరావళి గ్రీన్ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే ఎకలాజికల్ రీస్టోరేషన్. భారతదేశంలో అభివృద్ధి పేరిట చాలా ఎన్వైర్న్మెంట్ని, మొక్కలు ఉన్నటువంటి ప్రాంతాలని, అడవుల్ని మనం నరికేసేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నాం. డిఫారెస్టేషన్ చాలా ఎక్కువగా జరుగుతుంది. ఈ మధ్యకాలాల్లో ఈవెన్ 2012 ఆ సమయంలో ఉత్తరాఖండ్లో వచ్చినటువంటి వరదలు కానీ, ఇటీవల కాలంలో వెస్ట్రన్ ఘాట్స్లో జరిగినటువంటి ధ్వంసం కారణంగా కేరళ ఇలాంటి ప్రాంతాల్లో కొండ చర్యలు విరుగుపడడం కానీ, ఇవన్నీ కూడా డిఫారెస్టేషన్ తాలూకా కాన్సిక్వెన్సెస్. కాబట్టి ఇంకా చెట్లను పెంచాలి. మనకి చాలా ఖాళీ ప్రదేశాలు ఉన్నాయి, ముఖ్యంగా ఆరావళి పర్వతాలు ఇట్లాంటివి. సో ఇక్కడ కనుక మనము ఇట్లాంటివి కనుక చేయగలిగితే, ఎందుకంటే కాన్సెప్ట్ చాలా అద్భుతమైంది, ఇంప్లిమెంటేషన్ చేస్తారా లేదా అనేది కదా ప్రాబ్లం. సో అలాగనే వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే గురించి కనుక మీరు చూస్తే, ఈ మొట్టమొదటిగా వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డేని స్టాక్హోమ్ కన్వెన్షన్ అని ఉంది మనకి 1972 ఆ ప్రాంతంలో. అక్కడ దీన్ని ప్రవేశపెట్టారు. 1973లో మొట్టమొదటిసారి ఈ యొక్క వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డేని జరుపుకున్నారు. ఈ వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే అనేటటువంటిది ఐక్యరాజ్య సమితి ఆధీనంలో లేదా ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో వచ్చింది. అందుకే మన UN సెంట్రల్ అసెంబ్లీ దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది స్టాక్హోమ్ కన్వెన్షన్ అప్పుడు 1972. 73లో మొట్టమొదటిసారిగా జరుపుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణానికి సంబంధించి అందరికీ పర్యావరణాన్ని ఎట్లా కాపాడుకోవాలి అనేటటువంటి దానిపైన అవగాహన కల్పించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే 2025కి సంబంధించి ఒక థీమ్ తీసుకున్నారు, అదే బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్. మీ అందరికీ తెలుసు, ప్రపంచంలో విపరీతంగా చాలా ఎక్కువ కాలుష్యం గత 10-20 సంవత్సరాల్లో జరిగింది ఏదైనా ఉందంటే ప్లాస్టిక్.
పాలిథిన్ కవర్స్ దగ్గర నుంచి మనం వాడేటటువంటి ప్లాస్టిక్ వస్తువుల వరకు కేవలం పర్యావరణాన్ని మాత్రమే కాకుండా మన తాలూకా శరీరాన్ని కూడా ప్లాస్టిక్ మయం చేసేసాం. ఇటీవల కాలంలో ఒక రిపోర్ట్ వచ్చింది అమెరికాలో. ఈ రిపోర్ట్ ప్రకారం ఏం చెప్తున్నారంటే ఈవెన్ హ్యూమన్ బ్లడ్లో కూడా మైక్రో ప్లాస్టిక్ కలుస్తుందట. మనం మార్నింగ్ టైం ఎక్కడికో వెళ్తాం, కర్రీ తీసుకుందామని అనుకుంటాం మధ్యాహ్నం టైము. సో ఈ కర్రీ వాడు మంచి ప్లాస్టిక్ దాంట్లో కట్టిస్తాడు పాలిథిన్ కవర్లో. మీరు ఒకసారి చూడండి, వేడిగా ఉంటుంది ఆ కర్రీ. ఈ మొత్తం ప్లాస్టిక్ అంతా కరిగిపోయి మనం అందులో వేసుకుంటాం, ఇంకా టేస్ట్ కూడా పెరుగుతుంది మనకి. సో లోపలికి వెళ్తుంది ఆ ప్లాస్టిక్. జీర్ణకోశంలో అది అరుగుతుందా? అరగదు. అదేమవుతుంది, లోపల అక్కడ ఇక్కడ ప్లాస్టిక్ రూపంలో పెరిగిపోయి ఉంటుంది. ఈ రకమైనటువంటి ప్లాస్టిక్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ వెరీ డేంజరస్ టు హెల్త్. సో ఇలా హ్యూమన్ సీమన్లో కూడా ప్లాస్టిక్ వెళ్ళిపోయి మన పూర్తి స్థాయి శరీరం ఏదైతే ఉందో ఇది ప్లాస్టిక్ మయమైపోయింది. ఈవెన్ కొన్ని సందర్భాల్లో రిప్రొడక్టివ్ కెపాసిటీ ఆఫ్ ది హ్యూమన్స్ కూడా ఇది ఎఫెక్ట్ చేస్తుందని రిపోర్ట్స్ చెప్తున్నాయి. సో కాబట్టి కేవలం పర్యావరణంలోనే కాకుండా అన్ని రకాలుగానే ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ తగ్గించాలి. అలాగే ప్లాస్టిక్ అనేది ఎక్కువగా ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుందంటే వేస్ట్. మనం చెత్త బుట్టల్లో అన్నీ వేసేస్తూ ఉంటాం. దీన్ని రీసైకిల్ చేయడానికి, ఒక ప్లాస్టిక్ని రీసైకిల్ చేయడానికి 500 ఏళ్ళు పడుతుంది. సో ఇన్ని సంవత్సరాల్లో ముందు అసలు బ్రతుకుంటే కదా. కాబట్టి ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ తగ్గించాలి. ఎందుకంటే ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ కారణంగానే మన తాలూకా సైకిల్స్, వాటర్ సైకిల్ అని ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కార్బన్ సైకిల్ ఇవన్నీ దెబ్బతింటున్నాయి. సో కాబట్టి వాతావరణ మార్పులు, బయోడైవర్సిటీ లాసు, ఈవెన్ సాయిల్ అండ్ వాటర్ కంటామినేషను, అంటే మొత్తం ఈ భూగర్భ జలాల్లో కూడా ప్లాస్టిక్ కలిసిపోతుందట ఇటీవల కాలంలో. సో అలాగే సాయిల్ దెబ్బతినడం. సో వీటన్నిటి నుంచి మనల్ని మనం రక్షించుకోవాలి. సో దీనికి సంబంధించే 11 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వాటర్ బాడీస్లోకి ప్రతి సంవత్సరం 11 మిలియన్, అంటే ఏంటి, మిలియన్ అంటే 10 లక్షలు. సో 11 × 10 లక్షల మిలియన్ టన్నుల ప్లాస్టిక్ ప్రతి సంవత్సరం కూడా వాటర్ బాడీస్, అంటే సరస్సులు, చెరువులు, భూగర్భ జలాలు, నదులు, సముద్రాలు వీటిలోకి ఎంటర్ అవుతుందట. అలాగే ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ కారణంగా మనిషికి, మానవాళికి జరిగే నష్టం డబ్బుల రూపంలో చెప్తే 300 నుంచి 600 బిలియన్ డాలర్లు. అంటే ఎంతో తెలుసా? 1 బిలియన్ అంటే 100 కోట్లు. అంటే 300 నుంచి 600 × 100 అంటే ఎంత? 30,000 నుంచి 60,000 కోట్ల డాలర్లు నష్టం చేకూరుతుంది. ఆలోచించండి, ఈ డబ్బులంతా ఉంటే ప్రపంచంలో పేదరికాన్ని తగ్గించవచ్చు చాలా వరకు. అలాగే ఇండియా దాదాపుగా సంవత్సరానికి 9 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వేస్ట్ని విడుదల చేస్తున్నారు. నియర్లీ ప్రపంచ వాటాలో అది 20%. అంటే అత్యధికంగా ప్లాస్టిక్ వాడే దేశాల్లో చైనా మొదట ఉంటే తర్వాత ఇండియా ఉంటుంది. చైనా వాడి ప్రొడక్ట్స్ ఇండియాలో కూడా అమ్ముతారు. మన మొత్తం చైనా బజార్లో అవే కదా. అలాగే 5.8 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ మొత్తం భారతదేశంలో ప్రతి సంవత్సరం కూడా కాలిపోతుంది. సో దీనివల్ల టాక్సిక్ పొల్యూటెంట్స్ కూడా చాలా విపరీతంగా పెరుగుతున్నాయి. అట్లానే ఏక్ పేడ్ మాకే నామ్ క్యాంపెయిన్ అని ఒకటి స్టార్ట్ చేశారు. ఇది బేసికల్గా ఏంటంటే వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే రోజునే దీన్ని ప్రకటించారు. ఇదేంటంటే టు ఆనర్ మదర్స్. అంటే భారతదేశంలో ఇన్ ద వే ఆఫ్ లైఫ్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్, ఈ హిందూయిజం అని నేను అనను కానీ ఇది భారతదేశం అంతటా ఉంది. బట్ ఎక్కువగా హిందువులు ఉంటారు కాబట్టి చెప్తాం. ప్రతి చెట్టుని పుట్టని కూడా పూజించేటటువంటి సంస్కృతి. చాలామంది దీన్ని చాలా వ్యంగ్యంగా చెప్తుంటారు. నేను సోషల్ మీడియాలో అక్కడెక్కడ చూశాను. మీరు చెట్టుని పూజిస్తారు, పుట్టని పూజిస్తారు. అది గొప్పతనం, భారతదేశం తాలకు గొప్పతనం. ఎందుకంటే చెట్టు వల్ల లాభాలే ఉన్నాయి, నష్టాలేం లేవు. పుట్ట వల్ల కూడా లాభాలే ఉన్నాయి, నష్టాలేం లేవు. సో చెట్టు, పుట్ట దగ్గర నుంచి నది, సముద్రం వరకు ప్రతి దాన్ని కూడా పూజించేటటువంటి సంస్కృతి. అంటే ప్రతి జీవకణంలోని కూడా దైవత్వాన్ని చూసే గొప్ప సంస్కృతి కేవలం భారతదేశంలో మాత్రమే ఉంది. సో కాబట్టి మనం చాలా చోట్ల నదులను, ఇంకా అనేక రకాలైనటువంటి ఈ మన చుట్టూ ఉన్నటువంటి ఎన్వైర్న్మెంట్ని మదర్గా, అంటే అదొక దైవంగా భావిస్తాం, తల్లిలాగా భావిస్తాం. సో కాబట్టి ఇక్కడ కూడా ఇట్ ఎయిమ్స్ టు ఆనర్ మదర్స్ బై ప్రమోటింగ్ టీ ప్లాంటింగ్ ఇన్ దేర్ నేమ్స్. అంటే తల్లుల్ని ఎట్లయితే గౌరవించుకుంటామో వారి పేరిట మొక్కల్ని పెంచేటటువంటి ఒక కార్యక్రమం. సో ఇక్కడ నర్చరింగ్, ఎందుకంటే తల్లి కన్నా గొప్పగా బిడ్డను ఎవరు పెంచుతారు? సో ఆ తల్లి రూపంలోనే ఆ చెట్లను కూడా మనం పెంచేటటువంటి ప్రయత్నం చేయాలి. సో లైఫ్ సస్టైనింగ్ గోల్స్, అంటే దీంతోనే భాగంగానే ఈ యొక్క లైఫ్స్ని సస్టైన్ చేసేటటువంటి పాత్ర తల్లులే కదా. ఒక బిడ్డ బయటికి రావాలంటే మదర్, దట్ ఈస్ ద ఓన్లీ వే.
సో కాబట్టి ఆ రకంగా ఒక సింబాలిక్ రిప్రజెంటేషన్ లాగా దీన్ని తీసుకొచ్చారు. ఇందులో ఏం చేస్తారంటే అడవులను పెంచుతారు, అంటే మొక్కలు నాటుతారు. దాంతోపాటుగా ఎన్వైరన్మెంటల్ కన్జర్వేషన్, అంటే ఎక్కడెక్కడైతే అడవుల నరికివేత డిఫారెస్టేషన్ ఎట్లయితే ఉందో సో అది చేయకుండా పూర్తి స్థాయి పర్యావరణాన్ని పరిరక్షించేటటువంటి ప్రయత్నం చేస్తారు. అలాగే సుస్థిర అభివృద్ధి జరిగేటటువంటి కార్యక్రమాలు చేస్తారు. అయితే 22 సెప్టెంబర్ 2024లో 128 ఇన్ఫాంట్ బెటాలియన్ అండ్ ఎకలాజికల్ టాస్క్ ఫోర్స్ అని చెప్పేసి టెరిటోరియల్ ఆర్మీ అని ఉంటుంది. అంటే లాస్ట్ సెక్షన్ ఆఫ్ ద ఆర్మీ, మొత్తం ఇండియన్ ఆర్మీలో అన్ని సెక్షన్స్ ఫైట్కి వెళ్ళిపోతే ఇంకా టెరిటోరియల్ ఆర్మీ ఉంటుంది. ఈవెన్ ప్రైవేట్ ఉద్యోగులు కూడా దీనికి వెళ్ళొచ్చు. ఈ టెరిటోరియల్ ఆర్మీ సహాయంతో 5 లక్షల శాంప్లింగ్స్ని జైసల్మేర్ రాజస్థాన్ ప్రాంతంలో 1 గంటలో పాతారు. సో ఇది వరల్డ్ రికార్డ్ కూడా అయింది అప్పట్లో. సో ఇన్ని రకాల మొక్కల్ని పెంచి ఆ ఎడారి అనేటటువంటిది పెరగకుండా, అలాగే కాలుష్యం అనేటటువంటిది రాకుండా ఢిల్లీ లాంటి ప్రాంతాలకి కాస్త ఆక్సిజన్ ఇవి అందేటట్టుగా ఈ యొక్క ప్రాజెక్ట్ని నిర్మించారు. ఇందులోనే భాగంగానే ఆరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ అనేటటువంటిది ఇది ఏంటంటే 1400 కిలోమీటర్ల మేరకు, ఇందా చెప్పాను కదా గుజరాత్ నుంచి హర్యానా వరకు 1400 కిలోమీటర్లు, 5 కిలోమీటర్ల వైడ్. అంటే ఇలా వేశారు కదా మ్యాప్ ఇందాక, ఈ విడ్త్ ఎంత ఉంటుందంటే 5 కిలోమీటర్లు ఉంటుందట. 5 కిలోమీటర్లు ఆరావళి పర్వతాల గుండా గుజరాత్ నుంచి హర్యానా వరకు మొక్కల్ని నాటేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇది ఆఫ్రికాలో కూడా చేశారు. మీకు ఆఫ్రికాలో ఆ డిజర్ట్ ఉంటుంది కదా, సహారా డిజర్ట్, దాని కింద చేశారు గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆఫ్రికా అని 2007లో. ఇది సెనెగల్ నుంచి జిబోతి వరకు, వెస్ట్ నుంచి ఈస్ట్ వరకు ఆ గ్రీన్ వాల్ని తయారు చేశారు వాళ్ళు. సో దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని భారతదేశంలో కూడా దీన్ని చేస్తున్నారు. ఆబ్జెక్టివ్స్ ఏంటంటే ల్యాండ్ డిగ్రేడేషన్, అంటే పూర్తి స్థాయిలో ఈ భూమి అనేటటువంటిది ఎక్కువగా ఈ ఎడారి రావడం, అలాగే ఈ క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పులు, పర్యావరణంకి జరిగేటటువంటి నష్టాలు, కాలుష్యం, వీటి కారణంగా ల్యాండ్ డిగ్రేడేషన్ జరుగుతుంది. సో దీన్ని అరికట్టాలి. అలాగే ఈస్ట్ వర్డ్ స్ప్రెడ్, అంటే ఎడారి ఇంకా, సో దీన్ని ఆపాలి. సో దీని కారణంగా ఒక గ్రీన్ కారిడార్ని, అంటే ఒక గోడలాగా ఈ యొక్క కారిడార్ని కనుక నిర్మించగలిగితే చాలా గొప్ప విషయం అది. సో అది ఇప్పుడు తలపెట్టినటువంటి మహత్తర కార్యక్రమం. పార్టీలకు అతీతంగా ఇది చేయాలి. రాజకీయ పార్టీ మొదలుపెట్టిందని చూడకూడదు, అది ఏ పార్టీ అయినా కూడా. సో ఎనీ గవర్నమెంట్ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో, ఇన్ కేస్ ఇఫ్ ఎనీ గవర్నమెంట్ రీప్లేసెస్ ద కరెంట్ గవర్నమెంట్ ఆల్సో ఇన్ ఎనీ ఆఫ్ ద స్టేట్స్ లైక్ గుజరాత్, ఎక్కడైనా కూడా ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. సో చాలా గొప్ప విషయం అది. సో దీని బెనిఫిట్స్ ఏంటంటే ఫస్ట్ డిగ్రేడెడ్ ల్యాండ్ బయటకు వస్తుంది, అలాగే డిజర్ట్ పెరగకుండా ఉంటుంది, దాంతోపాటు జీవ వైవిధ్యం పెరుగుతుంది, అలాగే మనకి కార్బన్ సీక్వెస్ట్రేషన్, అంటే ఈ పెరుగుతున్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ని ఆక్సిజన్తో రీప్లేస్ చేయాలి మనం, అది పెరుగుతుంది, కార్బన్ డైఆక్సైడ్ లాక్కుంటుంది. అలాగే అక్కడ హ్యాబిటాట్ పెరుగుతుంది, చుట్టుపక్కల గ్రౌండ్ వాటర్ క్వాలిటీ ఏదైతే ఉందో అది పెరుగుతుంది. ఇవన్నీ కూడా మనకి జరిగేటటువంటి పెద్ద పాజిటివ్స్. ఇస్రో అట్లాస్ ప్రకారం 97.85 మిలియన్ హెక్టేర్లు, అంటే ఇండియాస్ ల్యాండ్ వాజ్ డిగ్రేడెడ్ అట. అంటే దాదాపుగా భారతదేశ భూమిలో 29 నుంచి 30% భూమి అంతా కూడా ల్యాండ్ డిగ్రేడేషన్ గురైందట. సో ఆరావళి రీజియన్ అనేటటువంటిది ప్రియారిటీ జోన్గా ఎంచుకున్నారు, ఎందుకంటే ఇక్కడ 26 మిలియన్ హెక్టేర్ల ల్యాండ్ డిగ్రేడ్ అయింది కాబట్టి ఆల్మోస్ట్ మనం చెప్పుకున్న దాంట్లో ఒక 1/3 అక్కడనే ఉంది. సో ఈ పర్టికులర్ ల్యాండ్ ఏదైతే ఉందో దీన్ని పూర్తి స్థాయిగా రీస్టోర్ చేయాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇదే ఆరావళి గ్రీన్ ప్రాజెక్ట్. సో ఇక్కడ మనం బీట్ ప్లాస్టిక్ అనుకున్నాం కదా, వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే తాలూకా థీమ్ ఏంటి? బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్ అని అనుకున్నాం. అసలు ప్లాస్టిక్ పొల్యూషన్ రావడానికి గల కారణాలు ఏంటి? ఇది మనం అబ్జర్వ్ కనుక చేస్తే ప్లాస్టిక్ పొల్యూషన్ రావడానికి గల కారణాలు, ఫస్ట్ హై ప్లాస్టిక్ కన్జంప్షన్, విపరీతంగా ప్లాస్టిక్ వాడతాం. మీరు ముఖ్యంగా ఇళ్లల్లో వాడరు కానీ ఎక్కువగా బ్యాచిలర్స్ వీళ్ళు ప్లాస్టిక్ ప్లేట్లు వాడతారు, మానేయండి, స్టీల్ ప్లేట్ కొనుక్కోండి వెళ్ళి, లేదా పింగాణిది కొనుక్కోండి. సో ముఖ్యంగా ఇండియా 3.5 మిలియన్ టన్నుల ప్లాస్టిక్, ఎక్కువగా మనం వాడేది పాలిథిన్ కవర్స్. సో ఇది చెప్పడానికి నాకు కూడా అర్హత లేదు, ఎందుకంటే నేను కూడా ప్రతిరోజు మర్చిపోతాను, కవర్ పెట్టుకుందాం అనుకుంటాను మర్చిపోతాను, మళ్ళీ వాడు అట్టిపొల్లో ఇంకొకటి ఫ్రూట్ తెచ్చుకుంటే కవర్లోనే పెట్టిస్తాడు. సో ఐ డోంట్ హ్యావ్ ద ఎథిక్స్ టు సే స్టాప్ యూజింగ్ ద పాలిథిన్ కవర్స్, ఎందుకంటే నేను ఏదైనా చేస్తేనే మీకు చెప్తాను ఎప్పుడైనా. సో కాబట్టి ఎక్కువ పాలిథిన్ కవర్స్ వాడుతున్నాం, సో నాతో సహా. కాబట్టి మనందరం పాలిథిన్ కవర్స్ వాడకాన్ని తగ్గించాలి. ముఖ్యంగా 11 kg పర్ క్యాపిటల్ యూజెస్, ఒక వ్యక్తి దాదాపుగా 11 kg ఈ ప్లాస్టిక్ని వాడుతాడట. సో టాప్ 10 గ్లోబల్ పొల్యూటర్స్లో మనం కూడా ఉన్నాం ప్రపంచ దేశాలతో చూసుకుంటే. అలాగే పోస్ట్ వేస్ట్ మేనేజ్మెంట్, పోనీ ఈ వాడిన ప్లాస్టిక్ని ఏమైనా మళ్ళీ రీసైకిల్ అది చేస్తున్నామా అంటే అది కూడా లేదు. ఇప్పుడు జర్మనీ లాంటి దేశాలు వెళ్ళారనుకోండి, మీరు ప్లాస్టిక్ బాటిల్స్ని వేస్తే ఒక 20 బాటిల్స్ వేస్తే $1 ఇస్తారు అక్కడ. అట్లాంటి సిస్టమ్స్ పెట్టాలి ఇండియాలో. అసలు మొత్తం ప్లాస్టిక్ అంతా కూడా వేస్ట్ మేనేజ్మెంట్ కంప్లీట్ జీరో చేసేస్తారు మన వాళ్ళకి ఫ్రీగా డబ్బులు వస్తున్నాయంటే
ఒకప్పుడు చిన్నప్పుడు నాకు బాగా గుర్తుంది, చిన్నప్పుడు ఇంకా ఈ హెడ్ అండ్ షోల్డర్ షాంపూస్ రాలా, అప్పట్లో చిక్ షాంపూ అని వచ్చేది, ఇప్పుడు కూడా ఉంది అది. ఆ చిక్ షాంపూ షాషెస్ ఒక 30-20 పట్టుకుని వెళ్తే ఒక చిక్ షాంపూ ఇచ్చేవాళ్ళు. సో అట్లాంటి వేస్ట్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ని ఈరోజు మనం మర్చిపోతున్నాం. సో ప్రతి వీధికి కనీసం ప్రతి ఏరియాకి కనుక ఒక ప్లాస్టిక్ బాటిల్స్ ఆర్ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ని కనుక పెడితే, డిజిటైజ్ చేసి, అసలు ఇండియాలో హౌస్ హోల్డ్సే చేస్తాయి ఈ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్. అసలు జిహెచ్ఎంసీ వాళ్ళకి కష్టపడాల్సిన అవసరం లేదు. 1 కిలో ప్లాస్టిక్ తెచ్చి వేయండి, మీకు 10 రూపాయలు ఇస్తా ఉన్నారు అనుకోండి, అసలు ఆ 10 రూపాయల కోసం ఎగబడతారు మన వాళ్ళు. సో కాబట్టి ఇట్లాంటివి చేయాలా. సో 15-20% ఆఫ్ ద ప్లాస్టిక్ మాత్రమే భారతదేశంలో రీసైకిల్ చేస్తున్నారు. మోస్ట్ ప్లాస్టిక్ వేస్ట్ అంతా డంప్ చేస్తున్నారు లేదా కాల్ చేస్తున్నారు, దానివల్ల ఫ్యూమ్స్ బయటకు వస్తున్నాయి. అలాగే వేస్ట్ పిక్కర్స్, ఈ ప్లాస్టిక్ బాటిల్ ఏరుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళంతా అన్ప్రొటెక్టెడ్ ఉంటారు. సో వీళ్ళు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇవన్నీ కూడా మన దేశంలో ఉన్నటువంటి పూర్ వేస్ట్ మేనేజ్మెంట్ టెక్నిక్స్. అలాగే సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ ఎక్కువైపోతున్నాయి, ముఖ్యంగా పాలిథిన్ కవర్స్ లాంటివి. 2023లో 43% ఇండియాలో వాడిన ప్లాస్టిక్ అంతా కూడా ఒక్కసారి వాడి పడేసేటటువంటి ప్లాస్టిక్కే. వీక్ ఎన్ఫోర్స్మెంట్ మీరు చూడండి, చాలా చోట్ల ప్లాస్టిక్ బ్యాన్ అంటాడు, అక్కడ ప్లాస్టిక్ దొరుకుతుంది. పాలిథిన్ కవర్స్ బ్యాన్ అన్నారు, ఆ మధ్యకాలంలో నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ప్లాస్టిక్ కవర్స్ను బ్యాన్ చేస్తే ఒకరోజు ఇబ్బంది పడతాం, 2వ రోజు ఇబ్బంది పడతాం, 3వ రోజు చచ్చేడు తెచ్చుకుంటాడు ప్రతివాడు ఇంటి దగ్గర నుంచి కవర్. నేను అప్పుడు పట్టుకెళ్ళాను, ప్లాస్టిక్ బ్యాన్ చేసిన మళ్ళీ మామూలే పాలిథిన్ కవర్స్ వాడేస్తున్నారు, వీక్ ఎన్ఫోర్స్మెంట్ జరుగుతుంది. అట్లానే ప్లాస్టిక్ వేస్ట్ రివర్స్ అండ్ ఓషన్స్, ముఖ్యంగా ఇండియా 0.6 మిలియన్ టన్స్ అంటే 6 లక్షల మిలియన్ టన్నుల ప్లాస్టిక్ని ప్రతి సంవత్సరం కూడా మనం సముద్రాల్లో కలుపుతున్నాం. గంగా నది, బ్రహ్మపుత్ర నది అన్నీ కూడా వర్స్ట్ ఎఫెక్టెడ్ రివర్స్. కాస్త కూస్త గోదావరి, కృష్ణ పర్వాల. అట్లానే ర్యాపిడ్ అర్బనైజేషన్, విపరీతంగా సిటీలు పెరిగిపోవడం వల్ల అసలు 72% డైలీ వేస్టేజ్ అంతా కూడా ఇక్కడ నుంచే వస్తుంది, టైర్ 1 సిటీస్ నుంచే. సో అర్బన్ ప్లానింగ్, పబ్లిక్ అవేర్నెస్ లేకపోవడం, ఇవన్నీ కూడా దీనికి గల కారణాలు. దీనికి భారత ప్రభుత్వం అనేక రెగ్యులేషన్స్ తీసుకొచ్చింది, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్, అవి కూడా వేస్టే, పనికిరాట్లా. అలాగే దీన్ని అమెండ్మెంట్ చేశారు, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ 2022లో చేశారు, 2024లో చేశారు. స్వచ్ఛ భారత్ అన్నాం, అక్టోబర్ 2 తప్ప ఎవడికి గుర్తురాదు, ఇది అక్టోబర్ 2 వచ్చేస్తుందిగా. అలాగే ఇండియా ప్లాస్టిక్ ప్యాక్స్, ఇవన్నీ నామమాత్రంగా పేపర్ మీద ఉన్నాయి. ప్రజలలో అవేర్నెస్ రానంత వరకు, మనం ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించినంత వరకు ఈ మహమ్మారి మనల్ని వదిలిపోదు, ఇదైతే 100%. సో దీనికి సంబంధించి గతంలో ఇచ్చినటువంటి ప్రశ్న దయచేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో తెలపండి. అట్లాగే వాట్ ఆర్ ద ఇంపెడిమెంట్స్ ఇన్ డిస్పోజింగ్ ఆఫ్ హ్యూజ్ క్వాంటిటీస్ ఆఫ్ డిస్కార్డెడ్ సాలిడ్ వేస్ట్ విచ్ ఆర్ కంటిన్యూస్లీ బీయింగ్ జనరేటెడ్, హౌ డు వీ సేఫ్లీ రిమూవ్ ద టాక్సిక్ వేస్ట్? సింపుల్. ఏ అడ్డంకుల కారణంగా హ్యూజ్ క్వాంటిటీస్ ఆఫ్ సాలిడ్ వేస్ట్ని మనం కంటిన్యూస్గా జనరేట్ చేసినటువంటి దాన్ని డిస్పోజ్ చేయలేకపోతున్నాం. సేఫ్గా ఇందులో టాక్సిసిటీ తీసేయాలంటే, హ్యాబిటేట్ ఎన్వైర్న్మెంట్ చేయాలంటే దానికి తీసుకోవాల్సిన మెజర్స్ ఏంటి? ఇది క్వశ్చన్. 200 పదాల్లో రాయండి. సో థ్యాంక్ యూ. మరొక కొత్త టాపిక్తో రేపు కలుద్దాం.